ఒక చిన్న గ్రామం అడవి అంచున ఉండేది. అక్కడ మనుషులు, జంతువులు శాంతిగా కలిసి జీవించేవారు. ఒకరోజు ఆకస్మికంగా అడవిలో భారీ అగ్ని చెలరేగింది. పొగ కమ్మేసి జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టాయి. గ్రామానికి చెందిన రవి అగ్నిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. కాని అడవిలో ఉన్న జంతువులను ఆలోచించి ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు. ఏ ప్రాణమైనా కాపాడాలి అనుకుంటూ తాడు, నీటి సీసా, కత్తెర తీసుకుని అడవిలోకి పరుగెత్తాడు. అడవిలోకి వెళ్ళిన కొద్దీ వేడి, పొగ ఎక్కువయ్యాయి. కాని రవి వెనక్కి తిరిగి చూడలేదు. అందులో ముందుకు వెళ్ళగా ఒక గాయపడిన జింక, ఒక భయంతో ఏడుస్తున్న కోతిపిల్ల మరియు అగ్నికి మధ్య చిక్కుకున్న ఒక చిన్న ఏనుగు కనిపించాయి. ఆ దృశ్యం అతని గుండెను కదిలించింది. రవి ధైర్యంగా పని ప్రారంభించాడు. చెట్ల కొమ్మలను కోసి దారి సృష్టించాడు. నీరు చల్లి అగ్ని తగ్గించాడు. జింకను లేపి నిలబెట్టాడు. కోతిపిల్లను ఒడిలో పెట్టుకున్నాడు. ఏనుగు పిల్లకు సురక్షిత దారి చూపించాడు. అంతలో అతనికి శ్వాస ఆడక పడిపోయాడు. పొగ అతన్ని బలహీనంగా చేసింది. అప్పుడు అద్భుతం జరిగింది. అతను కాపాడిన జంతువులే ఇప్పుడు అతనిని కాపాడడానికి ముందుకు వచ్చాయి. జింక అతన్ని తోసి లేపింది. కోతి అతని చొక్కాను లాగి రేపింది. ఏనుగు పిల్ల తన తొండంతో రవిని పైకి లేపింది. అవి కలసి రవిని బయటకు తీసుకువెళ్ళాయి. జింక ముందుండి దారి చూపింది. కోతి చెట్లపై పరిగెడుతూ మార్గం చూపించింది. ఏనుగు పిల్ల రవిని అండగా తీసుకుని అడవి వెలుపలికి తీసుకువచ్చింది. గ్రామస్థులు రవిని చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. అతను జంతువులను రక్షించాడు. జంతువులు అతన్ని రక్షించాయి. మనసున్న చోట ధైర్యం ఉంటుందని ఆ క్షణం అందరికీ అర్థమైంది. రవి జంతువులను ప్రేమగా తాకుతూ చెప్పాడు, ప్రాణం ప్రాణాన్ని రక్షిస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని దాటుకుని ముందుకు వెళ్ళడం.